బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కి మరో బిగ్ షాక్ తగలనుంది. జానీకి వచ్చినటువంటి ఆ మధ్యంతర బెయిల్ రద్దు అయ్యే అవకాశం కనబడుతోంది. బెయిల్ రద్దు కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్ కి ప్రకటించినటువంటి నేషనల్ అవార్డు రద్దు కావడంతో అవార్డు తీసుకోవడం కోసమే మధ్యంతరం బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ అవార్డు రద్దయిన నేపథ్యంలో తిరిగి ఆయనకి ఆ బెయిల్ రద్దు చేసి అటు జైల్లో ప్రొడ్యూస్ చేయాల్సిందిగా, ముఖ్యంగా చంద్రగూడ జైలుకి తరలించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. ఇక అవార్డు రద్దు కావడంతో ఒక్కసారికి షాక్ గురైనటువంటి జానీ ఇప్పుడు బెయిల్ కూడా రద్దు అవుతుంది అనే ఒక అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జానీ మాస్టర్ ఫ్యామిలీలో, ఆయన అనుచరులో మరొక ఆందోళన కూడా మొదలైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, జానీ మాస్టర్ కి అత్యంత కీలకమైనటువంటి పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా జానీ మాస్టర్కి ఇచ్చినటువంటి ఆ నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డుని రద్దు చేసింది. ఆయన ఆ అవార్డు కోసమే బెయిల్ కోరుతూ ఆయన ఇంటరిమ్ బెయిల్ ద్వారా బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవార్డు రద్దు కావడంతో బెయిల్ని రద్దు చేయాలంటూ పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నిజానికి అది సాధ్యమవుతుందా? టెక్నికల్గా అటు ఎటువంటి సమాచారం అందుతోంది? లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు లైంగిక వేధింపులకి గురి చేశారని ఇప్పటికే అరెస్ట్ అయిన జానీ మాస్టర్కి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా రెప్యూటెడ్గా ఇచ్చిన నేషనల్ అవార్డు తీసుకోవడానికి కండిషన్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ తీసుకోవడం అయితే జరిగింది. ఢిల్లీకి వెళ్ళి తీసుకోవాల్సిన జానీ మాస్టర్ ఏదైతే జిల్లా కోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగింది. దానికను కండిషన్ బెయిల్ రంగారెడ్డి పోక్సో కోర్టు బెయిల్ మంజూరు చేయడం కూడా చేసింది. కానీ మధ్యంతరం బెయిల్కి సంబంధించింది ఏదైతే ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా రద్దు చేయాలంటూ నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. పోలీసులు కూడా ఆ కోర్టుని ఆశ్రయించడం అయితే జరిగింది. బెయిల్కి సంబంధించింది రద్దు చేస్తారా లేదంటూ సస్పెండ్ కొనసాగుతుందని పూర్తిగా తెలుస్తుంది. ఒకవేళ చేస్తే రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. మధ్యంతర బెయిల్ కూడా సుమారుగా 4 రోజులు మాత్రమే ఇచ్చారు. 6th నుంచి 10th వరకు. 10th రోజు 10 o'clockకి మాత్రం కోర్టుకి మళ్ళీ రంగారెడ్డి కోర్టుకి హాజరు అవ్వాలంటూ వాళ్ళు కండిషన్స్ పెట్టడం అయితే జరిగింది. ఇప్పటికే చూస్తుంటే కూడా ఈ ఆరోపణలకి సంబంధించిన దానికి క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. దానివల్లనే వీళ్ళు బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. అంటే కోర్టుని ఆశ్రయించారు. ఒకవైపు కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది వేచి ఉండాల్సిన అంశం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా మొత్తం మీద ఏదైతే అవార్డుకి సంబంధించిన నేషనల్ అవార్డుకి సంబంధించిన బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఏదైతే అవార్డు ఇస్తున్నారో ఆ ప్యానెల్ అంతా కూడా లాస్ట్ మూమెంట్లో రద్దు చేయడం అయితే జరిగింది. పోక్సో యాక్ట్లో ఉన్న జానీ మాస్టర్ ఇప్పటికే బెయిల్ మళ్ళీ వీళ్ళు బెయిల్ ఇప్పుడు అదే మంజూరు మీద ఉంటారా లేకపోతే క్యాన్సిల్ చేస్తారా అన్న కోణంలో ఆలోచిస్తే పూర్తిగా అయితే కోర్టు డిసిజన్ తీసుకునే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి మరికొద్దిసేపట్లో. అంటే పెట్రిషా నిన్న ఆల్రెడీ ఆయనకి 6th to 10th వరకు ఇంటరిమ్ బెయిల్ ఇస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆయన జైలు నుంచి బయటకు వచ్చారా? నిన్న రాక మునిపే రద్దయిన నేపథ్యంలో పోలీసులు రాకుండా అడ్డుకున్నారా? రాకముందే జానీ మాస్టర్ని అడ్డుకున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే శనివారం ఆదివారము కోర్టుకి సెలవు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఈ ప్రాసెస్ అంతా కూడా నిలిపివేస్తారు. కాబట్టి కానీ అంటే ఏదైతే రిలీజ్ అయ్యే కొద్దిసేపట్లోనే వీళ్ళు పూర్తిగా నేషనల్ కమిటీ నుంచి ఏదైతే ఫిలింఫేర్ అవార్డ్స్ ఇస్తారో ఆ కమిటీ నుంచి అయితే తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం ఈ అవార్డ్స్ అంతా కూడా, బికాజ్ అతనికి ఉన్న కేసెస్ బట్టి మేము నిలిపివేస్తున్నాం అంటూ వాళ్ళు నోటీసులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రెస్ నోట్ పూర్తిగా అయితే ఇప్పుడు కోర్టు మరి బెయిల్ మంజూరు చేస్తుందా లేకపోతే అతను మళ్ళీ రిమాండ్కి తరలిస్తుందా అనే విషయం మీద సస్పెన్స్ అనేది కొనసాగుతుందని పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషా. సో మొత్తం జానీ మాస్టర్ కి మరో షాక్ తగిలింది. జానీ మాస్టర్ ఒక మహిళా కొరియోగ్రాఫర్ పైన లైంగికంగా తను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా దాడి చేస్తున్నాడు, తను లోబరుచుకున్నాడు, పలుమారు తన పైన అత్యాచారం కూడా చేశారంటూ తను చేసిన ఫిర్యాదు మేరకి ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఆయన ప్రస్తుతం ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి మరోవైపు నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా వచ్చింది. ఆయన ఈ అవార్డు తీసుకోవడం కోసం, అంటే రేపు 8వ తేదీన అవార్డు ఫంక్షన్ ఉంది. అయితే దాన్ని తీసుకోవడం కోసం ముందస్తుగా దానికి పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకి ఇంటరిమ్ బెయిల్ కూడా లభించింది జిల్లా కోర్టు నుంచి. ఆ తర్వాత తాజాగా అటు నేషనల్ కమిటీ అంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అవార్డు ఆయనకు రద్దు చేస్తున్నట్టుగా చెప్పింది. ఎందుకంటే ఆయన పోక్సో చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి, అది కీలకమైనటువంటి చట్టం విషయమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి అటువంటి వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వడం తగదు అన్నట్టుగా
రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు కనుక ఇస్తే అనేక రకాలుగా అప్రతిష్ట పాలవుతుంది, ఆ యొక్క గౌరవం తగ్గుతుందనే తరహాలో ఆలోచించి ఆ ప్యానెల్ కాస్త ఆ యొక్క అవార్డుని రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న విడుదల కావాల్సిన జానీ మాస్టర్ విడుదలైనట్టుగా కనిపించడం లేదు. ఆయనకి తిరిగి మళ్ళీ రిమాండ్లోకి పంపించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ ప్రధాన కారణం అవార్డు కోసమే ఆయనకు బెయిల్ వచ్చింది కాబట్టి, మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అవార్డు రద్దయిన నేపథ్యంలో బెయిల్ కూడా రద్దు చేయాలంటూ కూడా అదే జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సో దీనికి సంబంధించి మరి జిల్లా స్థాయి కోర్టు ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి. మొత్తం మీద అయితే ఎక్కువ శాతంగా ఆయన బెయిల్ రద్దు అయిపోయి తిరిగి రిమాండ్కు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట.